హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలియని కథలు. ఈరోజైతే నేను మడ్ బర్న్ అనే మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది థ్రిల్లర్ అండ్ హారర్ మూవీ. ఈ మూవీ స్టార్టింగ్లో మనమైతే చాంగ్ అండ్ ఐ అనే ఇద్దరు వ్యక్తులను అయితే చూస్తాం. ఒక పాతబడిన ఇంట్లోకి అయితే వెళ్తారు. వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఒక ఛానల్లో పనిచేస్తున్నట్టు. హారర్ స్టోరీ క్రియేట్ చేయడానికని ఆ ఇంటిని స్కాన్ చేయడానికి వెళ్తారు. ఆ ఇంట్లో వెళ్ళాక అర్థమవుతుంది ఆ ఇంటి ఓనరు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళను చంపినట్లు. కానీ ఇప్పటికీ ఓనర్ వైఫ్ అయితే డెడ్ బాడీ, లియోసిన్ డెడ్ బాడీ అయితే దొరకలేదు. అందరూ అనుకుంటూ ఉంటారు ఓనర్ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నట్టు. అని చుట్టుపక్కల వాళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు ఇంటిని స్కాన్ చేస్తూ ఓనర్ వైఫ్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అన్నీ మట్టితో చేసిన బొమ్మలైతే ఉంటాయి. ఆ రూము ఒక డాల్ తీసి చాను ఐకిచ్చి నువ్వు పట్టుకో, ఛానల్కి యూజ్ అవుతుంది అని అంటాడు. అదే టైంలో సడన్గా బ్యాక్ సైడ్ నుంచి ఒక వాయిస్ అయితే వినబడుతుంది. డాలు ఎక్కడ ఉందో అక్కడ పెట్టు అని ఒక క్రీపీ వాయిస్ అయితే వినబడుతుంది. ఆ వాయిస్కి ఐకి భయం వేస్తుంది. అప్పుడు డాలు కింద పడి తలపైనున్న చిన్న ముక్క అయితే కట్ అవుతుంది. తర్వాత ఐ భయంతో అక్కడ నుండి వెళ్ళడానికి చూస్తాడు. కానీ సడన్గా ఒక స్టాండ్ తగిలి కింద పడిపోతాడు. ఫుల్గా బ్లడ్తో తల నుండి వస్తూ ఉంటుంది. అప్పుడు అతనికి ఆ బ్లడ్ వెళ్ళి ఆ బొమ్మ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు సడన్గా ఆ బొమ్మ కళ్ళు అయితే రెడ్గా మారతాయి. ఇంతలో చాంగ్ ఒక క్లోత్ పట్టుకుని వచ్చి చూస్తే అక్కడ ఐ బాడీ అయితే ఉండదు. చాంగ్ చుట్టూ చూస్తూ ఉంటాడు, కానీ ఎక్కడా కనపడ్డు. సడన్గా వెనుకకు వచ్చి చూస్తూ ఉంటాడు. ఫుల్గా బ్లడ్తో చాలా భయంకరంగా అయితే కనబడతాడు. చాంగ్ చూస్తాడు. చాంగ్ నీకు చాలా బ్లడ్ పోతుంది అని అక్కడ నుండి వెళ్ళడానికి చూస్తాడు. కానీ సడన్గా ఏదో ఒక శక్తి అయితే వచ్చి చాంగ్ను అక్కడే ఉన్న ఒక ఇంటి లోపలికైతే తీసుకుని వెళ్తుంది. ఇప్పుడైతే సీను షిఫ్ట్ అవుతుందండి. మనమైతే ఒక కపుల్ని చూస్తాము. అతని పేరు సూచన్, వైఫ్ ప్రెగ్నెంట్, మోచన్. అదే గేమ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు సూచన్. సూ అండ్ మూ వాళ్ళ బిడ్డ కోసం మాట్లాడుకుంటూ నేనైతే ఒక గేమ్ డెవలప్ చేస్తున్నాను, కంపెనీ వాళ్ళు అది అయ్యాక రెస్ట్ వస్తుంది అంటాడు. దానికి మోచన్ ఈరోజైతే డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నీవు మధ్యాహ్నం 2 గంటలకల్లా రమ్మంటుంది. ఆఫీస్ వెళ్ళాక గేమ్ గురించి చూస్తే సూచన్కి గేమ్ అప్రూవల్ అవ్వదు. అప్పుడు అక్కడే ఉన్న ఒక అమ్మాయి అయితే చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే దగ్గర నుండి ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అదే టైంలో సూ ఐకి ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ చూస్తే ఆఫీస్లోనే ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి గేమ్ గురించి ఒక మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అదే టైంలో చాలా విచిత్రంగా ఒక బాక్స్ని అయితే పట్టుకుని వస్తూ ఉంటాడు. చాలా క్రీపీగా ఉంటాడు. మనం ఫస్ట్ సీన్లో చూసిన పగిలిన మట్టి డాలు కొన్ని సామాన్లు ఒక బాక్సులో పెట్టి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ అక్కడికి వస్తాడు. మేనేజర్ వాటిని తీసుకుని లోపల పెడతాడు. సడన్గా ఆమె వస్తుంది, మీరందరూ వెళ్ళిపోండి అని పిచ్చిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత రక్తం కక్కుకొని ఉంటాడు. తనకి ఏదో ఫుడ్ పాయిజన్ అయిందని అందరూ ఐని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తర్వాత బాస్ వచ్చి చేయవలసిన గేమ్ని కూడా సూచన్ని చేయమంటాడు. సూచన్ ఫస్ట్ వద్దని, నాకు ప్రమోషను ఎక్స్ట్రా మనీ ఇస్తే చేస్తాను అని అంటాడు. దానికి మేనేజర్ ఒప్పుకుంటాడు. ఈ విషయంలోనే సూచన్ పాపం 2 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్న తన వైఫ్ది మర్చిపోతాడు. రాత్రి వెళ్ళి సారీ చెప్తూ తనకి రామిల్కు సూషి తీసుకుని వచ్చానని అంటాడు. కానీ తనకి తెలియదు ప్రెగ్నెంట్ ఉమెన్స్ రామిల్కు తీసుకోరని. మోచన్ అంటుంది అది తన బిడ్డకు మంచిది కాదు అని, తన బిడ్డను ఒంటరిగా వదలనని అంటుంది. రాత్రి అయ్యాక సూచన్ ఒక చిన్న బొమ్మనైతే డిజైన్ చేస్తూ ఉంటాడు. సడన్గా బేబీ డాల్ సౌండ్ చేస్తుంది. అప్పుడు దానిలో ఉన్న బ్యాటరీస్ తీసేస్తాడు. అప్పుడు సౌండ్ ఆగిపోతుంది. అప్పుడు మనం చూస్తాం అక్కడే మట్టితో చేసిన డాల్. తీసుకువచ్చింది ఆ పాడుపడిన ఇంట్లో నుంచి తీసుకువచ్చిన
డాల్ అయితే మట్టి డాల్ అయితే సూచన్ తన ఆఫీసు సామాన్లతో పాటు తీసుకుని వస్తాడు. నెక్స్ట్ సీన్లో అయితే సూచన్ తన గేమ్ది వర్క్ చేస్తూ మొబైల్ మోనేట్ చేస్తూ ఉంటాడు. మొబైల్లో మూచన్తో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సూచన్ ఇంటికి వచ్చి తన టేబుల్ మీద వర్క్ చేస్తూ ఉంటాడు. పక్కనే తన వైఫ్ వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు సూచన్ అంటాడు, ఇంత రాత్రి దాకా ఎందుకు నీవు వర్క్ చేస్తున్నావని అంటాడు. సడన్గా తన వైఫ్ బయట నుంచి కిచెన్ రూమ్ నుంచి వస్తుంది. పక్కనే ఉన్న టేబుల్ మీద చూస్తే సూచన్కి ఎవరూ కనపడరు. సూచన్ చూడగానే చాలా క్రీపీగా కనపడుతుంది. మూచన్ ముఖం అంతా బ్లడ్తో కనపడుతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. సూచన్ సడన్గా భయపడి వెనుకకు వస్తూ ఉండగా సడన్గా తన చెయ్యి అయితే మోచన్ కడుపుకైతే తగులుతుంది. తర్వాత మామూలు స్థితికి వచ్చిన సూచన్ మోచన్ చూసి అయ్యో సారీ చెప్పి కూర్చోబెడతాడు. మోచన్కు తెచ్చిన ఆ ఇంటి ఓనర్ గురించి, ఆ బొమ్మ గురించి చూస్తూ ఉంటుంది మోచన్. అప్పుడే మోచన్ చెప్తుంది తను ప్రొఫెసర్ అని, ఆమె తన ఫ్యామిలీని ఎలా కోల్పోయిందని బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతుంది. మోచన్ సూచన్తో అంటుంది, మన బిడ్డని నువ్వే కాపాడాలి అని ప్రామిస్ తీసుకుంటుంది. ఆ రోజు రాత్రి అయితే బేబీ మానిటర్లోని ఏదో కనపడనివి చూస్తున్నట్లు మనకైతే చూపిస్తారు. సడన్గా బెడ్రూమ్ రూమ్ అయితే డోర్ అయితే సడన్గా తెరుచుకుంటుంది, ఓపెన్ అవుతుంది. దానికి ఆ శబ్దానికి మోచన్ అయితే లెగుస్తుంది. అక్కడే ఉన్న వాటర్ గురించి వెతుకుతుంది, కానీ వాటర్ కనపడదు. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంది. ఆ చిన్న మడ్ బొమ్మని తన చేతుల్లోకి తీసుకుని సడన్గా తన తల మీద ఉన్న అక్కడ విరిగిన ముక్కనైతే రాస్తుంది. అప్పుడే తన చెయ్యికి చిన్న గాయం అయ్యి రక్తం అయితే వస్తుంది. అప్పుడు సడన్గా చేతి వేలికైతే రక్తం అవుతుంది. ఆ బొమ్మకి తగులుతుంది. తర్వాత సడన్గా దగ్గరికి ఎవరో వస్తున్నట్లు, ఎవరో దగ్గరకు వస్తున్నట్టు అనిపిస్తుంది, మనకి చూపిస్తారు. కానీ మనకు తెలియదు ఎవరు. సడన్గా లెఫ్ట్ ఐ అయితే రెడ్గా అవుతుంది. సీన్ అయితే షిఫ్ట్ అవుతుంది. మార్నింగ్ సూచన్ అయితే లెగిసి మోచన్ గురించి చూస్తూ ఉంటాడు. కానీ మోచన్ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. తను సడన్గా నెగిటివ్గా చాలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. రా లివర్ తింటూ చాలా క్రీపీగా ఉంటుంది. సడన్గా తర్వాత వామిటింగ్ చేసుకుంటుంది. సూచన్ తన ఆఫీస్ గేమ్కి అయితే ప్రాజెక్ట్ కోసం, విషయం కోసం అని కంప్లీట్ చేయడానికి లియోసన్ చెల్లెలైన లియోన్ ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అక్క చేసిన మట్టితో చేసిన బొమ్మ అయితే ఉంటుంది. సూచన్ గేమ్ పెట్టడానికి పర్మిషన్ అడుగుతాడు. దానికి లియోన్ ఓకే అని చెప్పి వాళ్ళ అక్క గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు అంటుంది. నాకు ఇప్పటి వరకు అక్క గురించి ఏమీ తెలియలేదు అంటుంది. నెక్స్ట్ సూచన్ లియోసన్ పాత ఇంటికి లోపలికి వెళ్తాడు. అక్కడ లియోసన్ వాళ్ళ హస్బెండ్ ఒక భూతంలాగా వచ్చి, ఒక గోస్ట్ రూపంలో వచ్చి ఆ మట్టి బొమ్మను పెట్టమన్నట్లు భయపెడతాడు. దానికి సూచన్ సడన్గా భయంతో హెడ్ ఫోన్స్ తీసేస్తాడు. ఇక్కడే తెలుస్తుంది ఆ బొమ్మ పొజెస్డ్ అని. ఇంటి దగ్గర మోచన్ తన వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా ఏసీలో నెంబరు చేంజ్ అవుతూ ఉంటుంది. రిమోట్ కంట్రోలింగ్ చేసిన తిరిగి 30కి వస్తూ ఉంటుంది. పెరగడం తగ్గడం జరుగుతుంది. సడన్గా ఆ మట్టి బొమ్మ కళ్ళు కూడా రెడ్గా అయ్యి మోచన్ కూడా ఒక దెయ్యంలాగా పొజెస్డ్గా అవుతుంది. తర్వాత ఆ మట్టి బొమ్మను పట్టుకుని ఉంటుంది. సూచన్కి ఇవేమీ తెలియదు. తన వర్క్లో బిజీగా ఉంటాడు. మోచన్ తన బ్లడ్తో క్లే అంతా కలిపి డాల్ పైన విరిగిన పార్ట్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. వెనకతలు ఉన్న ఈవిల్ మ్యాప్ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఈవిల్ స్పిరిట్ స్టార్ట్ అయ్యిందని. సీన్ అయితే షిఫ్ట్ అవుతుందండి. మనం ఇక్కడ ఒక వ్యక్తిని అయితే చూస్తాం. అతను ఒక టెంపుల్ నుండి తాయెత్తులు తీసుకుంటూ తన ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంది అని, నేను పవిత్రంగా ఉండాలని అంటాడు. ఇక్కడి నుంచి సూచన అయితే ఇంటికి వస్తాడు. అక్కడ నేల మీద మట్టి చూస్తాం. తర్వాత మోచన్ మట్టితోని డాల్ను సరిచేసిందని అర్థమవుతుంది.
సూచన్ ఆఫీస్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు తన వైఫ్ యొక్క బిహేవియర్ చూసి. ఇంతలో వాళ్ళ మేనేజర్ అబ్జర్వ్ చేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మూడ్ స్వింగ్స్ వస్తాయని తనకి ఒక తాయెత్తు అయితే ఇస్తాడు. అది పాకెట్లో పెట్టుకుంటాడు. సూచన్ తన వైఫ్ను చూస్తాడు కెమెరాలో. తను క్లే డాల్ సరిచేస్తూ ఉంటుంది. ఇంతలో అదే టైంలో ఐ నుంచి ఫోన్ వస్తుంది సూచన్కి. తను ఫస్ట్ స్టార్టింగ్లో బాగానే మాట్లాడినా తర్వాత తన వాయిస్ ఎనర్జీ చేంజ్ అవ్వి సడన్గా హెల్ప్ మీ అన్నట్టు ఒక వాయిస్ అయితే వినబడుతుంది. సూచన్ అక్కడ నుండి అయ్యి దగ్గరికి వెళ్తాడు. అయ్యి విచిత్రంగా తన కన్నును స్ట్రెచ్చింగ్ చేసుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఇంటి దగ్గర మోచన్ తను ఒక బేబీ డాల్ని ఏ విధంగా చేస్తూ ఉంటుందో అదే విధంగా అక్కడ అయ్యి కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ మోచన్ ఒక కాలు కానీ విరగ్గొడితే బేబీ డాల్ది అక్కడ అయ్యి కూడా అదే విధంగా ఒక కాలు విరుగుతూ ఉంటుంది. తర్వాత సూచన్ అయితే ఇంటికి వస్తాడు. అక్కడ విరిగిన బేబీ డాలు, తర్వాత ఆ బేబీ డాల్ కన్ను స్టిచ్చింగ్ అవ్వడం అదంతా చూసి విత్ బ్యాటరీస్ లేకుండానే వర్క్ అవుతూ ఉంటుంది. సూచన్ సడన్గా ఈవిల్ పొజెస్ చేయడానికి చూస్తూ ఉంటుంది. కానీ తన పాకెట్లో ఉన్న తాయెత్తు వలన పొజెస్ అవ్వడు. అక్కడ నుండి మోచన్ వచ్చి విచిత్రంగా కోపంగా ఆ క్లే డాల్ని అయితే తీసుకుని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో అయితే టెంపుల్లో చూసిన వ్యక్తి దగ్గరకు సూచన్ వెళ్ళి తన వైఫ్ గురించి చెప్తాడు. ఆ వ్యక్తి పేరు ఆయిషన్. తనకి చాలా బాగా తెలుస్తుంది తాయెత్తులు, భూతాల గురించి, గోస్ట్ గురించి తెలుస్తుంది. ఆయిషన్ క్లేడాలు వెనకతల ఉన్నది చూసి అర్థమవుతుంది. సూచన్ ఇంటికి వెళ్ళి మోచన్ చూశాక అర్థమవుతుంది. ఈ ఈవిల్ ఎలా వచ్చిందని తెలుసుకోవాలని తను లియోసన్ చెల్లెలైన లియన్ దగ్గరికి వెళ్ళి ఒక రిచువల్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడే తెలుస్తుంది ఈ డాలు ఎలా వచ్చింది, లియోసన్ను ఎలా చనిపోయింది అన్నది మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే చూస్తాం. ఆమె పేరు లియోసన్. తను శ్మశానం నుంచి మట్టి తీసుకుని వస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా తనకి మిస్క్యారేజ్ అవుతుంది. అబార్షన్ అయ్యి చిన్న బిడ్డ, చనిపోయిన బిడ్డ అయితే మనకి కనబడుతుంది. ఆమె ఆ బిడ్డను ఆ క్లేతో కలిపి, మట్టితో కలిపి ఒక డాల్ని అయితే తయారు చేస్తుంది. ఇక్కడ ఒక ఈవిల్ కాదు, చాలా ఈవిల్ శక్తి అయితే ఉంటుంది. ఫస్ట్ లియోసన్ అయితే ఆ ఈవిల్ స్పిరిట్కి పొజెస్ అయ్యి తన భర్తని తనే చంపేస్తుంది. తర్వాత లియోసన్ చాలా విచిత్రంగా ఆ డాల్తో సహా సమాధి చేసుకుంటుంది ఇంట్లోనే. కానీ ఫస్ట్లో మనం చూసిన ఇద్దరు వ్యక్తులన ఆ ఈవిల్ పవర్స్ అన్నది ఆ బొమ్మలోకి ఎంటర్ అవుతాయి. ఆయిషన్, సూచన్, డాలు, ఈ మోషన్ లియోసన్ ఇంటి లోపలికి వెళ్తారు. ఆయిషన్ ఈవిల్ స్పిరిట్ బతికి ఉన్న బాడీ నుండి మనం ఎండ్ చేయగలం కానీ వేరేగా చేయలేమని అర్థమవుతుంది. సూచన్ బయట ఉండి ఆయిషన్కి లోపల చెప్తూ ఉంటాడు, మ్యాప్ చూపిస్తూ ఆ విరిగిన పార్ట్ ఎక్కడ ఉందా అని. ఇద్దరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఆయిషన్ లోపలికి వెళ్ళి లియోసన్ సమాధి అయిన గోడను పగలగొడతాడు. అక్కడ డాల్ కూడా ఫుల్గా కట్ అయ్యి ఈవిల్ స్పిరిట్స్ అన్నీ మోచన్ కడుపులో ఉన్న బిడ్డలోకి వెళ్తాయి. ఇక్కడ మనం క్లియర్గా చూస్తాం మోచన్ తన కడుపు ఎలా అవుతుందని. తన బిడ్డను కాపాడమని మోచన్ చాలా బ్రతిమలాడుతుంది. కానీ సూచన్ తన బిడ్డను, భార్యను కాపాడుకోవడం కోసం తన బ్లడ్తో ఆ డాల్ మీద వేసి ఈవిల్ స్పిరిట్స్ అన్నీ తనలో వచ్చేటట్లు చేసుకుంటాడు. తర్వాత ఆ తాయెత్తు ద్వారా తనను బంధిస్తాడు. ఆయిషన్ అలాగే సూచన్ తన భార్య, బిడ్డల కోసం ఈ విధంగా తన ప్రాణాలను అయితే వదిలేస్తాడు. కానీ ఇక్కడ సీను 6 months తర్వాత ఒక అందమైన బాబునైతే చూస్తాం. మోచన్ తన బాబుతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ మోచన్ సూచన్ని చాలా మిస్ అవుతుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది అనుకుంటాం, కానీ లియన్ ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా తన అక్కను ఈవిల్ డాల్ నుంచి ఎలా బయటికి తీయాలి అని. సూచన్ కూడా చనిపోడు, కోమాలోకి వెళ్తాడు.
ఈవిల్ స్పిరిట్స్ ఉండడం వల్ల తను కోమాలోకి వెళ్తాడు. మడ్ బర్డ్ మూవీ అయితే ఎక్స్ప్లెనేషన్ అయ్యిందండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇష్టమైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్.